ఓం గురుభ్యో నమః. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాలి అంటే చాలా చాలా ఆలోచనలు వస్తున్నాయండి అని చాలామంది చెప్తారండి. ఆ మనస్సుని ఎలా పట్టుకోవాలి అంటే మనం చేస్తున్నప్పుడు రోజు మెడిటేషన్ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అలా పెంచుకొని వెళ్ళినప్పుడు మనసు పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన స్థితిని దాటాలంటే ఫస్ట్ మనం చేయవలసింది, సృష్టికి మూలం ఓంకారం కాబట్టి ఆ ఓంకారం కానీ ఓ నారాయణ మంత్రం కానీ ఏదో ఒకటి ప్రయత్నించాలి కదా. మనసుకి ప్రయత్నించే పెట్టుకొని సైలెంట్గా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక రూమ్లో కూర్చొని చక్కగా ఒక తార్పాన చిన్నది కిందన వేసుకొని ఒక దుప్పటన్న వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే వింటూ ప్రశాంతంగా చెయ్యాలి. ఆ చేసినప్పుడు ఆ మనసుని పట్టుకోవడం చాలా 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 కష్టమే అని భగవంతుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి అదే చెప్తున్నాడు. చాలా కష్టమే మనసుని పట్టుకోవడం అని చెప్తున్నాడు. అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్రయత్నించగా అది మన మాట వింటుంది, మన స్వాధీనంలోకి వస్తుంది. అక్కడ ఉదాహరణకి వానరులంతా ఒక సభ పెట్టారటండి. రామాయణంలో రావణుడిని చంపడం ఎలాగా అని చెప్పేసి ఏం చెయ్యాలి, సేతువు ఎలా కట్టాలి, అందరికంటే చిన్నవాడైన వానరుడు అన్నాడంట, అసలు రావణాసురునే ఒకేసారి చంపేస్తే కదా అయిపోతుంది కదా అన్నాడు. అందరూ బాగుంది అన్నారట. ఎలా చంపుతాం, ఇక్కడ ఉన్నాడు, ఇటువైపు ఉన్నాడు రాముడు, మొత్తం అంతా సైన్యులు వానరులంతా ఆ యొక్క లంకంతా దాటి సముద్రం దాటితే కదా రావణుడు ఉన్నాడు. రావణుడు ఏమన్నా ఖాళీగా కూర్చున్నాడా, అటువైపు ఒక పెద్ద రాజమందిరంలో ఉన్నారు. ఆ రాజమందిరంలో ముందు వెనక సైనికులు ఉన్నారు, ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ దాటి ఎంతోమంది వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళందరినీ దాటికొని వెళ్ళిన ఒక రాజును చంపడం అంటే అంత సులభ? అలాగండి ఏదైనానండి ప్రయత్నించాలే కానీ ఈ రాముడు కథంతా ఎందుకు చెప్తున్నామంటే సాక్షాత్ రామావతారం ఏం కాకుండా భగవంతుడు ఎత్తేసాడా. ఎన్ని ద్వారా రామావతారం ద్వారా ఎన్ని యుగాలు 18 లక్షల యుగాలైందట యొక్క రామాయణ అయిపోయి. అయినా ఇంకా మనం తలుచుకుంటున్నామంటే అంతే కదా. భగవంతుడు ప్రతి అవతారం ఎత్తాడు అంటే అవతారంలో మనకి ఏదో ఒకటి చెప్తున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక సాధన మొదలు పెట్టాలంటే ఆ సాధన వలన ఈరోజో రేపో కుదిరిపోదు. దానివల్ల మన యొక్క ఇన్నర్ అంతా చక్కగా ప్రాణాయామం ద్వారా మొత్తం ఇన్నర్ అంతా క్లీన్ అయ్యి అప్పుడు మనం ఆత్మలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటాం. అప్పుడు జ్ఞానం అంటే ఈజీగా వచ్చేదండి. బయట ఈ యొక్క భౌతిక జీవితం అందరితోని ఎంత గడిపేది ఉంటే ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఈ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడని చెప్పుకుంటున్నాం. అది తెలుసుకునే వరకు మనం ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి.